సంఘానికి దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సంఘమునకు నేను నా యొక్క శుభములు తెలుపుతున్నాను. మరి సంఘ కాపరి గారు నన్ను పిలిచినందుకు పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిషప్ అనన్య గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు హ్యాపీ బర్త్డే కాబట్టి ఎక్కువగా మీరు వాక్యాలు తెలిసే ఉంటుంది మీ అందరికీ. ఎక్కువ వాక్యాలు ఏంటంటే ఆవిడ దీర్ఘాయువు కలగాలి, లేకపోతే హ్యాపీ బర్త్డే రావాలి, ఇదే చెప్తూ ఉంటాం బైబిల్లో. అయితే ఈరోజు మనం పిలిచారు ఆవిడ, మరి మనకి కొంచెం అన్నం పెట్టి బిర్యానీ పెడతారు కదా, అలాగే వాక్యంలో కూడా మనము మేడం కొరకు పాస్టర్ గారి కొరకు ఒక వాక్యము చదువుకొని ఆ తర్వాత మరి స్పెషల్ వాక్యాన్ని కూడా మనం చదువుదాం, ధ్యానిద్దాం. సామెతలు తీద్దాం. సామెతలు 9వ అధ్యాయము. బైబిల్ తీయగలిగిన వారు ఉంటే త్వరగా తీయండి. పెన్ను పేపర్లు ఉంటాయి కనుక పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, సత్యదేవ, సమాధానాధిపతి, శ్రేష్ఠుడా, బలవంతుడా, మీ వందనాలు. యుగ సమయంలో తండ్రి సంఘముల మధ్య సంచరించు మా దేవా, సంఘంలో మీ సమిష్టిగా ఆరాధన చేస్తుండగా తండ్రి, నేను కనపరుస్తుండగా తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా తండ్రి, మా మధ్యన ఉండమని అడుగుతున్నాము తండ్రి, మాకు నివసింపమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. వాటికి బయలువెళ్తూ ఉండగా తండ్రి, ఆత్మతో ప్రభా, సత్యంతో బిడ్డలందరినీ నింపమని అడుగుతున్నాము తండ్రి. మీ ఆత్మ ద్వారా ప్రభా ఏదైతే దాచిపెట్టిన మన్నాను మాకు ఇస్తున్నావో దాన్ని మేము తీసుకొని ప్రభా, దాని ద్వారా మేము బలం పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి సహాయం దయచేయమని, సంఘమంతటితో తోడుగా ఉండమని, నీ కాపుదల భద్రత అనుగ్రహించమని నజరేస్తున్నాం పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. సామెతల పాస్టర్ గారి కొరకు ఈ వాక్యం చదువుతున్నాం మనం. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సామెతలో రాసినటువంటి మహాజ్ఞాని మాట ఎవరికి చెప్తున్నాడు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఈ విధంగా ఉంటుంది. ఏంటది? దీర్ఘాయువు ఉంటుంది, జీవించే సంవత్సరములు అధికములు అవుతుంది అంటాడు. మేమిస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, దీర్ఘాయువు ఇస్తున్నాడు. మరి పాస్టర్ గారు గర్భలక్ష్మమ్మ, మీరు ఇంకా దేవుడి సేవలో ఉండాలని, మరి ఇంకా సంఘంలో కట్టాలని, సంఘంలో స్థాపించాలని, ఆత్మీయ తల్లిగా సంఘంలకు ఒక మంచి మరి వర్తమానాలు అందించే తల్లిగా, దీవించే తల్లిగా, ఆశీర్వదించే తల్లిగా, అభిషేకించే తల్లిగా ఉండాలని మీకు మీ యొక్క వాగ్దానము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరగీతములు 1వ అధ్యాయము 12వ వచనం చాలా చేద్దాం. పరగీతములు 1వ అధ్యాయము 12వ వచనం. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. మళ్ళా చదువుదాం. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఈ మాట ఎవరు అంటున్నారు అంటే సంఘము మాట్లాడుతూ ఉంది. సంఘము అంటే ఎవరండి? సంఘము అంటే బాప్టిస్ట్ సంఘము, మెననైట్ సంఘము, లేకపోతే సియోను పెంతెకోస్తు, ఈ సంఘాలు కాదండి. సంఘము అంటే సార్వత్రిక సంఘము. సంఘము అంటే ద హోలీ కాంగ్రిగేషన్, నాట్ బిల్డింగ్. చర్చ్ అంటే గోడలు మరి ఇదంతా కాదండి. చర్చ్ అంటే, సంఘము అంటే దేవునితోటి అభిషేకించబడినటువంటి, దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఒక ఆత్మీయ స్థితి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని, విశ్వాసులను కలిసి సంఘము అని పిలుస్తున్నాడు. ఈ సంఘము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ సంఘం మాట్లాడుతుంది. ఇక పరమగీతాల గురించి మనం ధ్యానం చేసినట్లయితే కనుక, పరమగీతములు మరి ఎవరు రాశారు? మహాజ్ఞాని అయిన సొలొమోను రచించాడు. ఈ యొక్క మహాజ్ఞాని అయిన సొలొమోను ఎవరు కదలొద్దు, ఫోన్లు తీయొద్దు, పిల్లలు కూడా ఎక్కడికి మూవ్ అవ్వద్దు. ఇది దేవుని సన్నిధి. ఈ సమయంలో నాకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో చక్కటి వాక్యం విందాం. ఎవరు మూవ్ అవ్వద్దు. రాజు విందుకు కూర్చుని ఉండగా అని ఈ యొక్క సంఘం మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క మాటలు మహాజ్ఞాని సొలొమోను మరి క్రీస్తు పూర్వం 971 సంవత్సరం నుండి మరి 965 సంవత్సరం మధ్య కాలంలో ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరమగీతము అంటే పరలోకములో
వ్యాపించేది. పరమగీతము అంటే ఆ పరములో ప్రియుడు లేకపోతే ప్రియుడు అంటే యేసు ప్రభు వారు, సంఘము ఇద్దరు కలిసి మాట్లాడుకునే సంభాషణ ఇది పరమగీతము అంటున్నాడు. ఇది జ్ఞానుల వరకే తెలుస్తుంది. ఒకవేళ పరమగీతాలు వినాలి అన్నా, చెప్పాలి అన్నా పరిశుద్ధాత్మ లేనిదే, లేక దేవుని శక్తి లేనిదే వినలేరు, చెప్పలేరు అని వాక్యము సెలవిస్తుంది. ఇక పరమగీతం గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు రాశాడు? అందులో ముగ్గురే కనపడతాడు. ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు, సంఘము కనిపిస్తుంది. దేవుడితో సంఘం మాట్లాడుతుంది, సంఘము దేవుడితో మాట్లాడుతుంది. ఇద్దరు కూర్చొని ముచ్చటించుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సంఘం మాట్లాడుతుంది. రాజు విందుకు కూర్చుండి ఉండగా, రాజు ఎవరు, విందు ఎక్కడ, ఎందుకు కూర్చున్నారు? నా పరిమళ తైలపు సువాసన వ్యాపించిందని సంఘం చెప్తూ ఉంది. ఒకవేళ ఒక మనిషి లోపలికి వస్తున్నాడు అనుకోండి, వాళ్ళు స్ప్రే వేసుకుంటే ఆ స్ప్రే వాసన వస్తూ ఉంటుంది. ఒకవేళ మనం జాస్మిన్ ఇంట్లో తీసుకొస్తే ఆ ఇల్లంతా అదే వాసన బువారిస్తూ ఉంటుంది. అలాగే ఆ యొక్క రాజు కూర్చుని ఉన్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది, ఆ ఏరియా అంతా నా వాసన కనపడుతుంది అని సంఘము చెప్తుంది. ఎందుకు ఈ మాటలు సంఘం మాట్లాడుతుంది? సంఘము అంటే మరి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ పొంది బాప్తిస్మం పొంది మరి పాప పరిశుద్ధాత్మ కలిగి పాప విసర్జన కలిగి ఆయనతో నిలబడి ఆయనతో మాట్లాడుతూ ఆయన వైపు చూస్తూ ఉన్నవాళ్ళు సంఘము అంటారు. మత్తయి సువార్తలో మనం ధ్యానం చేస్తే కనుక 30 అంతులు 60 అంతులు 100 అంతులు కనిపిస్తుంది. 30 అంతులు ఎవరు అంటే రక్షించబడిన వాళ్ళు మాత్రమే. చాలా మంది ఇప్పుడు గమనిస్తూ ఉంటే మనం కనుక చాలా మంది చర్చికి ఎందుకు వస్తారు అంటే రక్షించబడటానికి రాదు. ఎవరు ఎక్కువ మంది ఎవరికి వస్తారంటే స్వస్థత కోసం వస్తారు. స్వస్థత వేరు, సువార్త వేరు. మేము స్వస్థత పొందాము అది వేరే. అసలు సువార్త వేరు, రక్షణ ఎలా వస్తుందంటే సువార్త వింటే రక్షణ వస్తుంది, అంతేగాని స్వస్థత కొరకు వస్తే రక్షణ రాదు. కాబట్టి చాలా మంది మనం స్వస్థతని సువార్తని రెండు కలిపేస్తూ ఉంటాం. మరి ఆ సువార్తను విన్నవాళ్ళు వారే సంఘముగా ఉంటున్నాం. 30 అంతులు అంటే ఎవరు అంటే రక్షించబడి దేవుని కొరకు నిలబడిన వాళ్ళు, అంతవరకే. మరి 60 అంతులు అంటే ఎవరు అంటే రక్షించబడి మీలా పాటలు పాడుతూ సాక్ష్యం కలిగి చందాలిస్తూ అన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి వారు. 100 అంతులు అంటే ఆయనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మ సకల కృపావరములు కలిగిన వాళ్ళు 100 అంతులు. మత్తయి సువార్తలో చెప్తున్నాడు 30 అంతులు 60 అంతులు 100 అంతులు 3 పంటలు చూపిస్తున్నాడు. కానీ ఆయన 100 అంతుల పంటను మాత్రమే కోసి తీసుకెళ్తాను అంటున్నాడు. అంటే ఎవరిని తీసుకుంటే పరలోక రాజ్యం చేరతారు? 30 అంతుల వాళ్ళు చేరరు, 60 అంతుల వాళ్ళు చేరరు, 100 అంతుల ఫలం కలిగిన వాళ్ళు మాత్రమే చేరతారని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎంత ఫలాలు కలిగి ఉన్నాం? రక్షించబడి అంతవరకే ఉంటున్నామా? లేదు. ఒకవేళ మనము పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనకు ఉన్నాయా క్వాలిఫికేషన్స్? మరి చదువుతాం, డిగ్రీ చదవాలి, మరి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉద్యోగాలు కావాలంటే డిగ్రీలు చదవాలి, ఇంటర్ చదవాలంటే 10th పాస్ అవ్వాలి. మరి ఇక్కడే ఈ భూలోకంలో ఎన్ని సర్టిఫికేట్స్, మరి ఎన్ని అర్హతలు కావాలి అంటే పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఎన్ని అర్హతలు కావాలి? లేదంటే మేము పాటలు పాడతాము, మేము రక్షించబడ్డాము, మేము బాప్తిసం తీసుకున్నాము, మేము చందాలు ఇస్తున్నాము, ప్రతి ఆదివారం వస్తాము, చర్చిని శుభ్రం చేస్తాము, ఇవన్నీ వెరీ గుడ్. అది 30 అంతుల వరకే. కానీ దేవుడితో నీకు అనుసంధానం కలిగి ఉన్నావా? దేవుడితో నీకు సఖ్యత కలిగి ఉన్నావా? దేవుడితో అనునిత్యము నువ్వు మాట్లాడుతున్నావా? ఆయనతోటి ఫోన్ మాట్లాడి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇళ్ళలో మీ చుట్టాలు కానీ లేకపోతే మీరు ఎవరైనా బంధువులు కానీ ఫోన్ చేసి ఎలా చేస్తారు? హలో బాగున్నారా, అతను ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా, ఏం చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అందులోని. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అలా ఉందా మీ యొక్క ఆయనతోటి మీ సంబంధం అలా ఉందా? ఎప్పుడు ఆయనతో మీరు మాట్లాడుతున్నారు? క్రైస్తవులు చాలా మంచివాళ్ళు అండి. పొద్దున్నే లేస్తాము, అన్నిటికీ సమయాలు ఉంటాయి, కానీ వాక్యానికి ప్రార్థనకి సమయం ఉండదు. మనం ఏం చేస్తామంటే బయటకు వెళ్ళేటప్పుడు గబగబా క్యాలెండర్లో చూసుకొని ఈ రోజు వచ్చిన వాక్యం, ఈ రోజు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చేసాడని ఆ వాక్యం చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కాదండి దేవుడితో సంబంధం కలిగి జీవించడం అంటే. ఆయనతో నువ్వు మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. ఎలాంటి మాతో మాట్లాడతాడు? మీరు ఎలా మాట్లాడతారు? మీరు దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తుంటే మీరు ఆయనతో మాట్లాడుతున్నట్టు. మరి ఆయన మీతో మాట్లాడాలంటే ఎలా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మీతో మాట్లాడుతుంటాడు. ఈ 2 సంబంధాలు కలిగి ఉంటే కనుక ఆయనతోటి పెనవేసుకున్న జీవితం మనం కలిగి ఉంటాం. మరి అక్కడ నీటి కాలంలో ఓరణ నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చేవారంటే వీళ్ళు 100 అంతలు కలిగిన వాళ్ళే. నీటి ఓరణ ఉన్న చెట్టు ఎంత
పచ్చగా ఉంటుందో విశ్వాస జీవితాన్ని పచ్చని చెట్టుతో పోలుస్తాడు. అందుకని ఆ పచ్చని చెట్టులాగా ఉంటాం. మేము పచ్చగా ఉంటే కనుక ఫలాలు కలిగి ఉంటాం. వాళ్ళే నూరంతల పంట అంటున్నారు. ఈ నూరంతల పంటే పరలోక రాజ్యానికి వెళ్తుంది. అదే సంఘము. నేను ఇంకా ఇంట్రడక్షన్లోకి వెళ్ళలేదు. రాజు విందుకు కూర్చుని ఉండగా ఎక్కడంటే కనుక పరలోకంలో జరుగుతున్న ఆ యొక్క అద్భుతమైన సన్నివేశం మాట్లాడుతూ ఉన్నాం. మనం అక్కడికి మనం వెళ్ళాలంటే మనకు సర్టిఫికేట్స్ కావాలి. బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటేనే బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మీకు ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ మీద రక్తం కార్చి నేను అకౌంట్ ఓపెన్ చేశాడు. కానీ మీరు ఉచితంగా పొందిన రక్షణ తీసుకొని డైరెక్ట్ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కుదరదు. ఆయన ఇచ్చేశాడు. ఆ పాపాన్ని విముక్తి చేసేసాడు మీకు. కానీ మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తేనే పరలోక రాజ్యము చేరగలరు. 1 దశలో రాసిన పత్రిక 4:16 అంటాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూలతోనూ ఆయన ఎక్కడికి వస్తాడు? మేఘమండలం మీదకి మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీదకి రాడు. ఈ మధ్యన ఒక మరి హిందూ సోదరుడు మీరు టీవీలో చూసా ఉంటాడు. అక్కడ ఒక సినిమా కూడా తీశాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చాడని, ఒక స్త్రీ మీద చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళాడని, అద్భుతాలు చేస్తాడు. ఇవన్నీ ఒక సినిమా తీశాడు. మీరు చూసే ఉంటారు. అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చి భూలోకానికి వస్తాడని మీరు చెబుతున్నాడు కదన్నా. మన అతనితో నేను మరి ఇంటరాక్షన్ వేయాలి, మాట్లాడాను అతనితో. వాళ్ళ మూడు అలా కాదు. ఆయన భూమి మీదకి రాడు. ఆయన ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ముందు నీకు తెలిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడొద్దని టీవీలో వాడితో నేను మాట్లాడటం జరిగింది. ఆయన మేఘమండలం మీదకి వస్తాడు. రాకడలో 2 రాకడలు ఉన్నాయండి. ఒకటి బహిరంగ రాకడ, రెండవది రహస్య రాకడ. ముందు రహస్య రాకడ వస్తుంది, తర్వాత బహిరంగ రాకడ వస్తుంది. ఒకే రాకడ, రెండవ రాకడ ఆయన వచ్చేస్తాడు అనుకోదు. ఆయన ఫస్ట్ వచ్చేది రహస్య రాకడ. మేఘమండలం మీదకి వస్తాడు. ఆయన రహస్యంగా వస్తాడు. కన్నెప్పుపాట్లో వస్తాడు. ఆ రెప్పుపాట్లో వచ్చినప్పుడు శుద్ధి కలిగిన ఈ యొక్క సంఘము పైకెత్తబడుతుంది. ఆ పైకెత్తబడినప్పుడు 2024 సంవత్సరాలు ఇక పరిశుద్ధాత్మ దేవుడు సిలువలో మరణించి భూమితంగా తిరిగి లేస్తూ మనకి ఆదరణకర్తగా ఈ యొక్క పరిశుద్ధాత్మను పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ 2024 సంవత్సరాలు ఒక పెళ్లి గదిలో పెళ్లి కుమార్తెను ప్రిపేర్ చేస్తున్నట్టు మనల్ని ప్రిపేర్ చేస్తుంది, మనల్ని ఆయత్తపరుస్తుంది. మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. అప్పుడు ఆయన మేఘమండలం మీదకి వచ్చి కడపూర మృగగానే క్రీస్తునందుండి మృతులైన మృతులు మొదట వేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము ఈ 2 బ్యాచ్లు కలిసి ఈ పరిశుద్ధాత్మని ఈ 2 బ్యాచ్లు తీసుకొని మధ్యాకాశానికి వెళ్తారు. ఆ మధ్యాకాశానికి ఎవరు వస్తారు? క్రీస్తు ప్రభు వారు వస్తారు. ఆ ప్రభు వారి చేతిలో ఏక సంఘాన్ని పెట్టేస్తాడు. అయ్యా నేను ఇంతవరకు చేశాను, మరి అనేక మంది చనిపోయారు, అనేక మంది బ్రతికారు, నీలో నిలబడ్డారు, నీలో జీవించారు, ఇదిగోనయ్యా నీ సంఘం అని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ చేతిలో నుంచి ఈ సంఘాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? ఆయన పరలోకానికి వెళ్తాడు. ఎక్కడుందండి పరలోకం? పరలోకం ఎక్కడుంది? 3వ ఆకాశంలో. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమండలము, వాయుమండలము, మేఘమండలము, జ్యోతుల మండలము, నరక మండలము, పరదేశి మండలము, పాతాళ మండలము, రాజు సముద్రము, మహిమ సముద్రము, ఆ తర్వాత 3వ ఆకాశంలో అంతఃపురము, నూతన యెరూషలేములో అంతఃపురము, అంతఃపురంలో సింహాసనము, ఆ సింహాసనం మీద ఆశీర్వాదే దేవుని దగ్గరికి మనమందరము రెప్పపాటులో చేరుతాము. అదే 2వ రాకడ, అదే రహస్య రాకడ. ఈ రహస్య రాకడ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు విందు జరుగుద్ది. 7 సంవత్సరాలు విందు జరుగుద్ది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు, సెకండ్ ప్రైజ్ గోస్ టు. ప్రైజ్లు ఇస్తాడు. అప్పుడు ఎక్కడున్నాయండి మనకు వరాలు? ఎక్కడున్నాయి? పరమగీతములు 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆభరణ చేతని చెక్కిళ్లను, హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నది. ఈ హారాలను వేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలండి. మీరు పెళ్లికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఇవాళ చక్కగా అందరూ తయారయ్యారు, పాస్టర్ గారు తప్ప. బర్త్డే ఏమి తయారవ్వాలా? తయారవ్వాలా? అందరం తయారయ్యచ్చు. అవునా? అందరూ ఇక్కడ తయారయ్యారు. మరి ఆ పెళ్లికి వెళ్ళాలా? తయారవ్వాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే ఏమేం కావాలి? మనకి చాలా కావాలి. అందుకని 10వ వచనం అంటున్నాడు, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అంటున్నాడు. మరి హారం లేని 9 హారములు. హారం అంటే నక్లెస్లు. బైబిల్లో మనకి ఎన్ని నక్లెస్లు ఉన్నాయి? 9 నక్లెస్లు పెట్టుకోవాలి. ఎన్ని హారములు పెట్టుకోవాలి? ఎన్ని ఆభరణములు పెట్టుకోవాలి? ఆడవాళ్ళు ఎన్ని ఆభరణాలు పెట్టుకుంటారండి? చెప్పండి. ఎన్నో లెక్క పెట్టుకోండి. 1
2, 3, 4, 5, 6, 7 ఎన్ని ఇంకా 8, 9 ఎన్ని ఉన్నాయి? 12 వస్తాయా? కానీ ఆభరణములు, బైబిల్లో ఉన్న ఆభరణములు 21 ఆభరణాలు ఉన్నాయి. ఆ 21 ఆభరణాలు ధరించాలి. హారములు 9 హారములు ధరించి ఆభరణముల చేతని చెక్కిళ్లను, హారముల చేతని కంఠమును శోభించుదని నా దేవుడు చెప్తున్నాడు. ప్రియ సంగమా, ఇవన్నీ మనము ధరించుకొని మధ్యాకాశానికి వెళ్తే ఆయన 7 సంవత్సరాలు అక్కడ అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాడు మనకి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి భూమి మీదకి మరలా వస్తాడు. అది 1000 ఏళ్ల పరిపాలన. నేను అక్కడే ఆపేస్తున్నాను. భూమి మీద నుంచి సంఘం వెళ్తుంది. అక్కడ సంఘం మాట్లాడుతుంది నిలబడి. ఏమంటుందంటే, రాజు విందుకు కూర్చుని ఉండగా, అక్కడ ఈ సంఘం చెప్తుంది, రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని అంటుంది. ప్రియ సంగమా, మన కొంతమంది తల్లులు వస్తుంటే చాలు, అమ్మో ఈ వస్తుందని వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ నోరు అట్లాంటిది, ఆ ముఖం అట్లాంటిది. అందుకని ఏం చేస్తారంటే, కొంతమందిని చూసి అమ్మో ఈ దయ్యాలతో మాట్లాడానని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వస్తుంటేనే దుర్గంధం వస్తుంది, వాళ్ళు వస్తుంటేనే బాబోయే భయం వేస్తుంది. అలాంటి జీవితాలు కలిగిన జీవితాలు క్రైస్తవ కుటుంబాల్లో చాలా ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసులుగా సువాసన పరిమళ తైలపు సువాసనగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే సెంటులు కొట్టుకోమని కాదమ్మా, పరిమళ తైలపు సువాసన కలిగి ఉండాలంటే జీవితము చక్కదనం కలిగి ఉండాలి. అంతే. ఎలా ఉండాలి అంటే బైబిల్లో ఉంటది, నీవు తాళవృక్షం అంతా తినని దానము అంటాడు. తాళవృక్షం ఎలా ఉంటుంది? తాడి చెట్టు ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది. మన జీవితం అలాగే ఉండాలి. అనేక మంది మనం చదువుతుంటారు. క్రైస్తవ విశ్వాస జీవితము తెరిచిన పుస్తకము లాంటిది. ఆ పుస్తకాన్ని చాలా మంది చదువుతుంటారు. కొంతమందిని చాలా మంది హిందువులు ఐడెంటిఫై చేయరు, క్రైస్తవులు అంటేనే ఐడెంటిఫై చేశారు. వీళ్ళేంటిలా ఉన్నారు, ఇవేంటిలా ఉంది. చదివేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, ఎక్కడున్నప్పటికీ క్రైస్తవులకు సింబాలిక్ గా ఉండాలి, క్రైస్తవులు ఐడెంటిటీ గా ఉండాలి, క్రైస్తవులు అథెంటిక్ గా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అవి. మనం అలా ఉంటున్నామా? లోకంలో కలిసిపోతున్నామా? క్రైస్తవులుగా రక్షించబడతాము, దేవుని పేరు చెప్పుకుంటాము, కానీ పెళ్లిళ్ళు వస్తే కనుక మరి లోకస్తులాగానే చేస్తాం, కట్నాలు కానుకలు తీసుకుంటాం, అన్ని లోకస్తుల మాదిరిగానే చేస్తాం. జాగ్రత్త సుమా, నువ్వు చేసిన ప్రతి పని కూడా పరిమళ తైలం సువాసన వలె అక్కడ వ్యాపించాలని మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం పరిమళ తైలం సువాసనగా లోకంలో జీవిస్తున్నామా? కుటుంబాల్లో పరిమళ తైలము, సమాజంలో పరిమళ తైలము, లేకపోతే సంఘంలో పరిమళ తైలంగా మనం ఉంటున్నామా? లేదంటే చెక్ చేసుకుందాం. ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు మరి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఈ వాక్య భాగము మనకు రాజు అక్కడ విందు ఏర్పాటు చేసినట్టు పరిమళ తైలపు సువాసన విందులో కనిపిస్తుంది మనకి. ఆ యొక్క రాజు విందుకు కూర్చుని ఉండగా అనే మాట ఈ యొక్క సంఘము చెప్తుంది. రాజుకి ఏం పేర్లు ఉన్నాయో చెప్తాం. ప్రభు వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు. ఆయనకు అనేక పేర్లు కలవు, అనేక బిరుదులు కలవు. అనేక బిరుదులు ఒక బిరుదు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపము, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటాడు. ఆయన అదృశ్య దేవుడు భూలోకములకు వచ్చాడు కాబట్టి ఆయనకు అనేక బిరుదులు కలవు. 5 బిరుదులు చెప్తాను, రాసుకోండి. 1 మెస్సయ్య. యోహాను మరి 1వ యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో ఆయన చూస్తున్నాడు. ఆయన ఒక మెస్సయ్యగా కనిపిస్తున్నాడు. మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ఎదురు చూసిన నామము మెస్సయ్య, అనగా అభిషేక్తుడు. ఆయనకున్న బిరుదు మెస్సయ్య లేక అభిషేక్తుడు. 2వ పేరు మనుష్య కుమారుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం అనుగ్రహించబడేను. ఆయన శిలువ మరణం పొందడానికి శరీరధారిగా వచ్చిన మనిషి కాబట్టి ఈయన మనుష్య కుమారుడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. 3వది దేవుని కుమారుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. నీవు నిజముగా దేవుని కుమారుడివే అని చెప్పి ఆయనకి మొరగుతూ ఉన్నారు. సర్వ మానవ మరి దోషం ఆయన మీద మోసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు. నెంబర్ 4 పెళ్లి కుమారుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. ఆయన రెండవ రాకడలో మధ్యాకాశంలో మొదటి సంఘమును ఆకర్షించి నూతన యెరూషలేముకు తీసుకొని వెళ్ళి 7 సంవత్సరములు విందు చేయనై ఉన్నాడు కాబట్టి, ఆ విందులో ఆయన సింహాసనం మీద కూర్చుంటున్నాడు కాబట్టి ఆయన పెండ్లి కుమారుడుగా ఈ వాక్యము సెలవిస్తుంది. నెంబర్ 5 రాజకుమారుడు. 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, ప్రకటన 19వ అధ్యాయము 16వ వచనం. ఆయన వధువు సంఘంతో తిరిగి భూమి మీదకి వస్తాడు కాబట్టి యెరూషలేము మీద, మరి యెరూషలేము దగ్గర వచ్చి ఆయన యెరూషలేముని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు కాబట్టి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయనే ఉన్నాడు కాబట్టి ఆయన రాజకుమారుడు. నెంబర్ 6 మహిమ కుమారుడు. కీర్తన 104 1వ వచనం. మహిమ కుమారుడు. కీర్తన 104వ అధ్యాయము 1వ వచనం. ఆయనకు పావన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన మహిమ కుమారుడుగా ఆయనకున్న బిరుదులన్నీ కనిపిస్తుంది. అందుకని ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి వచ్చాడు ఇక్కడికి. తండ్రి ఆజ్ఞ చొప్పున భూలోకానికి వచ్చాడు. మరి ఇక్కడ తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి మన పాప విముక్తులను చేసి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి, ఇక్కడున్న డ్యూటీ ఆయన చేశాడు కాబట్టి మళ్ళా తిరిగి ఇక్కడ పరిపాలన చేయడానికి ఆయన రానై ఉన్నాడు. అందుకని పరంగీతాలు 8వ అధ్యాయం తీయండి ఒకసారి. పరంగీతములు 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. పరంగీతములు 8:12. నా ద్రాక్షావరము నా వశమున ఉన్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. మళ్ళీ చదువుతాను. నా ద్రాక్షావరము నా వశమున ఉన్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. 1000 రూపాయలు అంటే 1000 ఏళ్ల పరిపాలన. సొలొమోను అంటే క్రీస్తుని, మరి ఆ ప్రభు వారిని మరి సొలొమోనుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆయన రాజుగా ఉన్నాడు. అక్కడ రాజుగా సింహాన్ని మీద కూర్చోడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీవు రెడీగా ఉన్నావా? ఈ రోజు రేపు ఎప్పుడో మనము చనిపోతాం. అప్పటి వరకు ఈ లోకంలో ఆయనను చూస్తూ, ఆయన మాట వింటూ ఆయనలాగా జీవిస్తున్నామా మనం? అలా అయితే కనుక ఆయన రెడీగా అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు ఆ రాకడ సమయంలో ఎటువంటి సంఘంలో నువ్వు ఉండడానికి రెడీగా ఉన్నావా ప్రియ సంఘమా? ఒకవేళ మనం అలా లేకపోతే కనుక మనం చెక్ చేసుకుందాం. పరలోక రాజ్యంలో చేరడానికి ఇష్టపడుతూ ఉంటాం. రాజు విందుకు ఏంటమ్మా కూర్చుని ఉండగా, రాజు అనే మాట చెప్పేశాను. నెంబర్ 2 విందుకు కూర్చుని ఉండగా.